Hi, aspirants. Welcome to Daily Aspirants World. 25th August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి. ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ 62,500 కోట్లతో మొబైల్ ఫోన్ తయారీ పథకంను ప్రకటించింది. ఈ పథకం భారతదేశంలో హ్యాండ్సెట్ ఉత్పత్తిని పెంచి ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యం. ఈ పథకం వ్యవధి 5 సంవత్సరాలు 2027 నుండి 2031 వరకు ఉంటుంది. ఇందులో 2 విభాగాలు ఉన్నాయి. TS1 మొబైల్ తయారీకి 2.25% నుండి 5% ప్రోత్సాహకాలు, TS2 భారతీయ బ్రాండ్లకు 5% అదనంగా 3% R&D ప్రోత్సాహకం ఉంటుంది. ఈ పథకం దేశీయ విలువ జోడింపును పెంచి భారత మొబైల్ తయారీ రంగాన్ని బలోపేతం చేయనుంది. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్ శాఖ భారత బ్రిక్స్ అధ్యక్షత్వంలో పూణేలో బ్రిక్స్ ఐసిటి ట్రాక్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమం ఇన్నోవేట్, కోఆపరేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ రెసిలియంట్ ఫ్యూచర్ అనే థీమ్ తో ఆగస్టు 15 నుంచి 21, 2026 వరకు జరిగింది. బ్రిక్స్ దేశాల కమ్యూనికేషన్స్ మంత్రులు, అధికారులు, నిపుణులు కలిసి డిజిటల్ సహకారాన్ని బలోపేతం చేశారు. భారత్, బ్రెజిల్ మధ్య AI, 5G or 6G, IoT, ఓపెన్ RAN, D2D రంగాల్లో సహకారం కోసం MOU కుదిరింది. ఈ సమావేశాలు డిజిటల్ భవిష్యత్తు, యువత, పర్యావరణం, పర్యాటక రంగాల్లో బ్రిక్స్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచాయి. విశాఖపట్నంలోని DRDO NSTL 2 సాంకేతిక బదిలీ ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందాలు మోహిని సబ్మెరైన్ ఫైట్ డికాయిడ్ ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కు LM-2500 గ్యాస్ టర్బైన్ టెక్నాలజీని వెర్టెక్స్ ఇంజనీరింగ్ కు బదిలీ చేస్తాయి. దీని ద్వారా DRDO అభివృద్ధి చేసిన సాంకేతికతను భారత పరిశ్రమలకు తయారీ, ఇన్స్టాలేషన్, కమిషనింగ్ కోసం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, డాక్టర్ బాలమురళీకృష్ణన్, డాక్టర్ అబ్రహం వరుగీస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అహ్మదాబాద్ లోని IIMA హెల్త్ కేర్ సమ్మిట్ 2026 లో అడ్వైజింగ్ AI ఇన్ హెల్త్ కేర్ అంశంపై ప్రసంగించారు. ఈ సమ్మిట్ భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ నుండి ల్యాబొరేటరీ ఆఫ్ ద వరల్డ్ గా మార్చే లక్ష్యంతో AI ఆధారిత పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది. AI ద్వారా ఔషధ అభివృద్ధి, వ్యక్తిగత చికిత్స, వ్యాధి పర్యవేక్షణ, క్లినికల్ నిర్ణయాలు మెరుగుపడతాయి. ఎయిమ్స్ ఢిల్లీ, PGMH చండీగఢ్, ఎయిమ్స్ రుషికేశ్ లో AI హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బయోఫార్మా శక్తి, ఇండియా AI వంటి పథకాలు బయోఫార్మా, మెడిటెక్, డిజిటల్ హెల్త్ రంగాల్లో ఆవిష్కరణను ప్రోత్సహిస్తున్నాయి. ఆగస్టు 2026 లో టెరిటోరియల్ ఆర్మీ సైబర్ పీస్ తో కలిసి టేటర్ సైబర్ క్వెస్ట్ 2026 అనే జాతీయ స్థాయి హ్యాకథాన్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం రక్షణ, సైబర్ సెక్యూరిటీ మరియు సమాచార రంగంలో ఆవిష్కరణాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. హ్యాకథాన్ లో 3 విభాగాలు ఉన్నాయి: బగ్ హంటింగ్, AI కవచ్ మరియు క్రియేటర్స్ ఛాలెంజ్. రిజిస్ట్రేషన్లు ఆగస్టు 31 వరకు, ఫైనల్ రౌండ్ అక్టోబర్ 6 నుండి 8 మధ్య న్యూఢిల్లీలో జరుగుతుంది. అదనంగా పంజాబ్ లో వజ్ర కార్ప్స్ కింద ఆధునిక డ్రోన్లతో బాజ్ బెటాలియన్ ను ఏర్పాటు చేశారు. ఆగస్టు 2026 లో నాగ్పూర్ లోని NBSS మరియు LUP సంస్థ భారతదేశపు మొదటి సాయిల్ టెక్స్చర్ మ్యాప్ ను విడుదల చేసింది. ఈ మ్యాప్ హెక్టార్ స్థాయిలో మట్టి సమాచారం అందించి పంటల ప్రణాళిక, నీటి నిర్వహణ, భూ సంస్కరణ నిర్ణయాలకు సహాయపడుతుంది. మట్టి నిర్మాణం అంటే ఇసుక, సిల్ట్, మట్టి శాతం, ఇది నీటి నిల్వ, డ్రైనేజ్, గాలి ప్రసరణ, పంటలకు అనుకూలతను నిర్ణయిస్తుంది. ఈ మ్యాప్ ఫీల్డ్ స్టడీస్, రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ చిత్రాలు, AI ఆధారంగా సాయిల్ జియోస్పేషియల్ డేటాను సమీకరించి రూపొందించారు. NBSS మరియు LUP 1976 లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం నాగ్పూర్ లో ఉంది. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ NG పాటిల్. ఆగస్టు 23, 2026 న NSTC మరియు కల్టస్ ఎడ్యుకేషన్ AWS తో కలిసి దేశవ్యాప్తంగా క్లౌడ్ అండ్ AI స్కిల్లింగ్ ఇనిషియేటివ్ ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ద్వారా 1.5 లక్షల మంది విద్యార్థులకు AI మరియు క్లౌడ్ ప్రాథమిక శిక్షణ, 10,000 మందికి AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా ఉద్యోగ సిద్ధత శిక్షణ అందించబడుతుంది. ప్రోగ్రామ్ లో ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ, ప్రాక్టికల్ ల్యాబ్స్, రియల్ వరల్డ్ సన్నివేశాలు మరియు ప్రొఫెషనల్ మెంటర్షిప్ ఉంటాయి. కల్టస్ ఎడ్యుకేషన్ ద్వారా 100% ఆన్లైన్ గా అమలు చేయబడుతుంది. టైర్ 2 మరియు టైర్ 3 నగరాల విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పాల్గొనే వారికి AWS సర్టిఫికేషన్, ఇంటర్వ్యూ అవకాశాలు మరియు నేషనల్ హ్యాకథాన్ లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఆగస్టు 2026 లో WHO ఆఫ్రికా ప్రాంతీయ కార్యాలయం బురుండి, ఘనా, గినియా బిసా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు ఉగాండాలో పోలియో టైప్ 2 వ్యాప్తి ముగిసిందని ప్రకటించింది. ఈ విజయానికి కారణం బలమైన టీకా కార్యక్రమాలు, పర్యవేక్షణ వ్యవస్థలు, ప్రయోగశాల సదుపాయాలు మరియు కమ్యూనిటీస్ భాగస్వామ్యం. OBRA ద్వారా టీకా పనితీరు, జనాభా రక్షణ మరియు వ్యాధి గుర్తింపు వ్యవస్థలను సమీక్షించారు. ప్రతి దేశం లక్షిత టీకా ప్రచారాలు, వేగవంతమైన గుర్తింపు మరియు ప్రజల భాగస్వామ్యంతో వ్యాప్తిని అడ్డుకుంది. ఈ అభివృద్ధి ఆఫ్రికాలో పోలియో నిర్మూలనలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఆగస్టు 2026 లో వియత్నాం EV తయారీ విల్ఫాస్ట్ ఇండియా మరియు భారతదేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ మధ్య డీలర్ ఫైనాన్సింగ్ కోసం MOU కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఫిన్ఫాస్ట్
అధికృత డీలర్లకు వర్కింగ్ క్యాపిటల్ మరియు వాహన నిర్వహణకు అనుకూలమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలు అందించబడతాయి. ఫెడరల్ బ్యాంక్ తన ఆర్థిక బలం మరియు దేశవ్యాప్త నెట్వర్క్ను విన్ఫాస్ట్ డీలర్ వ్యవస్థతో సమన్వయం చేస్తుంది. ఈ భాగస్వామ్యం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందిన ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లలో దీర్ఘకాల వృద్ధికి బలమైన రీటైల్ పునాది ఏర్పరచడమే లక్ష్యం. ఫెడరల్ బ్యాంక్ 1931లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం అలువా, కేరళలో ఉంది. ఆగస్టు 2026లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు భారత సైన్యం మధ్య 2 క్రెడిట్ కార్డుల కోసం ఎంఓయూ కుదిరింది. పిఎన్బి లక్సరా మెటల్ మరియు పిఎన్బి ప్రకారం ఈ కార్డులు సైనిక అధికారులకు, జేసీఓలకు మరియు ఇతర ర్యాంక్ సిబ్బందికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ప్రయోజనాలు: సిఎస్డి అవుట్లెట్లలో 3% క్యాష్ బ్యాక్, ఉచిత ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్, 0 ఫారెక్స్ మార్కప్ మరియు సినిమా టికెట్ భోగో ఆఫర్లు. పిఎన్బి ప్రకారం కార్డులు పర్యావరణ రహితమైన బయోడిగ్రేడబుల్ పదార్థంతో తయారు చేయబడింది. పిఎన్బి భారతదేశపు మొదటి స్వదేశీ బ్యాంక్. 1895లో లాహోర్లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఆగస్టు 2026లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆస్ట్రోనట్ సోఫీ అడెనోట్ అంతరిక్షంలో నడిచిన మొదటి ఫ్రెంచ్ మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె నాసా ఈవీఏ మిషన్లో 6 గంటల 23 నిమిషాలు పనిచేసింది. అమెరికన్ ఆస్ట్రోనట్ అనిల్ మెనన్తో కలిసి ఐఎస్ఎస్లోని స్పేస్ టు గ్రౌండ్ యాంటెనాను మార్చారు. ఈ యాంటెనా హ్యూస్టన్, టెక్సాస్లోని మిషన్ కంట్రోల్తో ఐఎస్ఎస్ కనెక్షన్ను నిర్వహిస్తుంది. సోఫీ అడెనోట్ ఇంతకు ముందు అంతరిక్షంలో ప్రయాణించిన రెండవ ఫ్రెంచ్ మహిళ క్లాడ్ హెగ్నెరే తర్వాత ఈ మైలురాయిని పొందింది. ఆగస్టు 2026లో భారత ప్రభుత్వం ఆర్బీఐ సెంట్రల్ బోర్డుకు 3 పార్ట్ టైం నాన్ అఫీషియల్ డైరెక్టర్ను నియమించింది. నియమితులు యానీ జార్జ్ మాథ్యూ, జన్మే జయకుమార్ సిన్హా, సయ్యద్ అక్బరుద్దీన్. ఈ నియామకాలను క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆగస్టు 22, 2026న ఆమోదించింది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 81C ప్రకారం నియమాలు జరిగాయి. ఆర్బీఐ ముఖ్య కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుతం గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాయకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 2026లో తమిళనాడు కరైకుడికి చెందిన 19 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ ఎం ప్రణేష్ హంగేరీలో జరిగిన హెనెస్జా ఓపెన్ 2026 గ్రూప్ ఏ టైటిల్ను గెలుచుకున్నాడు. చివరి రౌండ్లో జర్మనీకి చెందిన వాదిమ్ పెట్రోవాస్కీని ఓడించి 9 రౌండ్లలో 7 పాయింట్లు సాధించాడు. ఇజ్రాయెల్, ఉక్రెయిన్, భారత క్రీడాకారులతో సమాన పాయింట్లు సాధించిన టైబ్రేక్లో విజయం తన వైపుకు తీసుకున్నాడు. ఈ టోర్నమెంట్ ఆగస్టు 15 నుండి 23 వరకు నాగికా నిజ్జా అరీనాలో 9వ రౌండ్ స్విస్ సిస్టమ్ ఫార్మేట్లో జరిగింది. ప్రణేష్ ఎం ప్రస్తుత ఫైడ్ రేటింగ్ 2673తో ప్రపంచ ర్యాంకింగ్స్లో 44వ స్థానంలో ఉన్నారు. ఆగస్టు 2026లో మహారాష్ట్ర ప్రభుత్వం మరియు జర్మనీ హస్సే రాష్ట్రం మధ్య పెట్టుబడులు, ఆవిష్కరణలు మరియు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఎంఓయూపై సంతకం చేశారు. ఈ ఒప్పందంపై ముంబైలో సహ్యాద్రి గెస్ట్ హౌస్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరియు హస్సే ముఖ్యమంత్రి బోరిస్ రైన్ సంతకం చేశారు. 90 రోజుల్లో జాయింట్ వర్కింగ్ గ్రూప్ రూపొందించి అమలు చర్యలను తుదిరూపు ఇస్తారు. ఔషధాలు, ఆరోగ్య రంగం, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఫైనాన్స్ మరియు లాజిస్టిక్స్ వంటి రంగాల్లో సహకారం పెరుగుతుంది. ఈ భాగస్వామ్యం ఐటీ, ఏఐ, R&D రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించి ఉద్యోగ అవకాశాలు మరియు నైపుణ్యాభివృద్ధిని బలపరుస్తుంది. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 26 ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.